హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. రోజు చేసుకోవాలంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా ఒకసారి చేసుకున్నారంటే వారం రోజుల వరకు కర్రీతో కూడా పని లేకుండా ఒట్టిగానే తినేయచ్చు. సో ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీల్ని తీసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పల్లీలు లోపల నుంచి బాగా కుక్ అవుతాయి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత పొట్టు అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పల్లీలు బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోనే కొద్దిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా కరివేపాకుని నలిపి చూస్తే ఇలా పొడిగా కనుగుతుంది. అంటే కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg వరకు జొన్నపిండి తీసుకుంటున్నాను. అంటే కప్పు కొలతలతో 3 కప్పుల వరకు జొన్నపిండి తీసుకుంటున్నాను. అంటే 3 కప్పుల జొన్నపిండికి 1 కప్పు పల్లీలు. వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ ముద్దగా చేసుకోకూడదు, అలా అని మరీ బరకగా లేకుండా ఇలా పొడి వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. జొన్న పిండిలోకి పల్లీల పొడి, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా అరచేతిలో వేసి క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టెలు తినేటప్పుడు జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అదేవిధంగా వామును కూడా తీసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర, వాము, నువ్వులు అనేది ఆప్షనల్ అండి. వాటి వేస్తే రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పల్లీల పొడి జొన్న పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోవాలి. కెటిల్లో నేను బబుల్ బాయిల్ వచ్చే వరకు వాటర్ని వేడి చేసుకున్నాను. సో ఈ వాటర్ని జొన్న పిండిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది జారుగా అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవచ్చు. సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి ముద్దగా చేయడానికి వీలుగా ఉందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం. సో ఈ టైంలో మనం మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది బాగా నానిపోతుంది. ఈ స్టేజ్లో మీకు వాటర్ తగ్గినట్టు అనిపించినా, ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా కూడా, వాటర్ ఎక్కువైతే కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు వాటర్ తగ్గిపోయిందంటే మనము రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. సో ఈ పిండి కలిపేటప్పుడు వేడిగా ఉంటుందండి. సో వాటర్ని మనము రూమ్ టెంపరేచర్ వాటర్లో డిప్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే రొట్టెలు అనేటివి అంత బాగా వస్తాయి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు నేను పిండిని అయితే బాగా నీట్ చేసుకున్నాను. ఇలా పిండి మొత్తం ఒకసారి నీట్ చేయడం అయిపోయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీని చెక్ చేస్తున్నాను. ఇలా వేలి పెట్టి నొక్కి చూస్తే మరీ గట్టిగా కాకుండా అలానే మెత్తగా లేకుండా పూరి పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పిండిని పెట్టి మూత పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పిండి అనేది డ్రై అవ్వదు. నా పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లుతూ పిండి ముద్దని ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసినప్పుడు మనకు అంచుల చివరనైతే క్రాక్స్ వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్రాక్స్ని వేరొక చెయ్యి సహాయంతో క్లోజ్ చేసుకోవాలి. మరికొద్దిగా పొడిపిండిని తీసుకొని చపాతీ కర్ర సహాయంతో మనము ఈ రొట్టెల్ని వీలైనంత పల్చగా చేయాలి. ఇలా వీలైనంత పల్చగా చేయడం వల్ల రొట్టెలు అనేది క్రిస్పీగా వస్తాయి. మనకి రొట్టెలు ఎంత క్రిస్పీగా అయితే వస్తాయో అన్ని ఎక్కువ రోజులుగా స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రొట్టెలు మనము చపాతీ పిండిలో తీసుకోవడానికి ట్రై చేసామంటే విరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా సైడ్కి తీసుకోవాలి. చూడండి రొట్టెలు అయితే చాలా పలుచగా వచ్చాయి. ఇంత పలుచగా వచ్చాయంటే రొట్టెలు మనకి బాగా క్రిస్పీగా వస్తాయని అర్థం. సో వేడవుతున్న ప్యాన్లోకి ఈ రొట్టెని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని అంతా క్లీన్ చేయాలి. ఇదే విధంగా రెండు వైపులా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు రొట్టెల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని రొట్టెల్ని చేసుకోవాలి. ఈ రొట్టెలను మనము వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.